ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సంక్రాంతికి హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నట్టున్నారు. ఎలా ఎంజాయ్ చేశారు నారీ నారీ నడుమ మురారి సక్సెస్ని? చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. క్యారెక్టరైజేషన్ చెప్పగానే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మామూలుగా చెప్పినప్పుడే మేము అసలుకి విపరీతంగా ఎంజాయ్ చేసాం. సినిమా స్టోరీ మీరు రిలీజ్కి ముందే ఒకసారి లీక్ చేశారని చిన్న అలజడి అనుకోకుండా జరిగింది. అది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నిట్లో అదే వస్తుంది. చాలా దగ్గర చెప్పా ప్రాపర్. మీ కాలేజీ లైఫ్లో ఇన్సిడెంట్స్ ద్వారా కథలు తయారు చేసుకోవచ్చు అనేది ఒకటి అర్థమైంది ఇప్పుడు. సో ఒక్కొక్కటి వదలొచ్చు కదా మనలో. యాక్చువల్గా రియల్ లైఫ్లో నుంచి చాలా కథలు వస్తాయి, ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ కదా. స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? క్లాస్ ఫస్ట్ నేను. క్లాస్ ఫస్టా? ఒకడు మా అన్న. ఓకే. నా తర్వాతే ఉండేవాడు చదువులో. ఇంకోటి పెద్దగా స్కూల్కి వచ్చేవాడు కాదు, ఇంకోటి స్టడీస్లో వీక్. ఓకే. ఈ రకం క్లాస్ ఫస్ట్ ఎవరు? నలుగురులో మీరు క్లాస్ ఫస్ట్. 4th క్లాస్ వరకు స్ట్రెంత్ పెరిగిపోయినాక మనం వీక్ అయిపోయాం. కానీ ఇప్పుడు నెల్లూరులో ఏంటి, మన నెల్లూరు పెద్దారెడ్డి అయినా ఎలాగానే ఫ్రెండ్స్. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. అంటే సంక్రాంతికి హిట్ కొట్టిన ఆనందంలో ఉన్నట్టున్నారు. అవును, మంచి హిట్. ఏంటి భయ్య, ఎలా ఎంజాయ్ చేశారు నారీ నారీ నడుమ మురారి సక్సెస్ని? కొంచెం టెన్షన్తో స్టార్ట్ అయింది, ఎందుకంటే మాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చివరి సినిమా కదా. అన్నీ బాగున్నాయి అంటున్నారు. అలా 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 థియేటర్లు తక్కువ వచ్చినా సరే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఓకే. ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ జనాలకు బాగా ఎక్కింది, మీ క్యారెక్టరైజేషన్. అవును. అంటే అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చినా కూడా నారీ నారీ నడుమ మురారిలో దానికి ఒక సపరేట్, అంటే ఒక ఆర్గానిక్ కామెడీ అని ఒక చిన్న గుర్తింపు ఎక్కువ వచ్చేసింది. ఆ సినిమాకి సక్సెస్ అనేది సపరేట్గా చూశారు జనాలు. కంటెంట్ బాగుందని చెప్పేసి అన్నారు మెయిన్. అంటే మీరు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పగానే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మామూలుగా చెప్పినప్పుడే మేము అసలుకి విపరీతంగా ఎంజాయ్ చేసాం. మామూలుగా వీళ్ళ స్టైల్ ఏంటంటే అదే సాయిరామ్ అబ్బరాజు, భాను, నందు వీళ్ళ ముగ్గురు టీం ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ పేపర్లోనే ఫుల్ ఫన్ ఉంటుంది, మనం చూసే నవ్వేస్తాం. చాలా ప్రాపర్. అంటే వాళ్ళు 3 సినిమాలు చేశాను నేను, వివాహ భోజనంబు, సామాజవర్గం, నారీ నారీ నడుమురారి. కొంచెం ర్యాపో ఉంది, కామెడీ స్టైలు, చెప్పేటప్పుడు నరేష్ కూడా చాలా బాగా ఇస్తారు. నేను చెప్పినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసాం. నరేష్ గారి క్యారెక్టర్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేసాం అసలుకి. అంటే రామబ్బరాజుతో ట్రావెల్ ఉన్నదో మీకు 3 సినిమాల నుంచి? రామబ్బరాజు, రైటర్ భాను, నందు, ఇద్దరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్, ముగ్గురు కాంబో అనమాట సినిమాలో. అంటే ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్సా వాళ్ళు? లేదు, నాకు ఫస్ట్ వివాహ భోజనంకే పరిచయం, సత్య హీరోగా చేసిన ఓటీటీ ఫిలిం, ఆ ఫిలిం నుంచి పరిచయం, అలా ట్రావెల్ అవుతున్నాను అనమాట. ఓకే. అంటే ఈ సినిమా స్టోరీ మీరు రిలీజ్కి ముందే ఒకసారి లీక్ చేశారని చిన్న అలజడి అనుకోకుండా జరిగింది. అది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నిట్లో అదే వస్తుంది. నేను అంటే చాలా దగ్గర చెప్పా ప్రాపర్గా. ఏం జరిగిందంటే ఒక ఇంటర్వ్యూలో అడిగారు లవ్ మ్యారేజెస్ గురించి ఏంటి మీ కాలేజీ లైఫ్లో ఇదని. నేను చదువుకున్న టైంలో పక్క వేరే కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఓకే. అది చెప్పి అది టెలికాస్ట్ అయింది. ఆ రోజు టెలికాస్ట్ అయిన రోజే మన సాయిరామ్ అబ్రాజ్ ఫోన్ చేశారు. కాదు, నువ్వు ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక మెయిన్ పాయింట్ చెప్పేసావు నువ్వు సినిమాలో. ఇప్పుడంటే ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి పర్లేదు. మెయిన్ పాయింట్ చెప్పేసావు నువ్వు. ఇది అప్పుడు ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. నారీ నారీ ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు యాక్టర్స్ అందరికీ కథలు తెలియదు కదా. ఇప్పుడు సాయిరామ్ అబ్రాజు, శర్వానంద్ గారు సినిమా చేస్తున్నారని తెలుసు, కథ ఏంటి అని తెలియదు. ఓహో ఇదా లైను ఇది అనుకున్నాం. మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా అది డిలీట్ అవ్వదు. ఇంకెందుకంటే అన్నిట్లో వైరల్ అయిపోయింది. అప్పుడు మామూలుగానే వైరల్ అయింది, సినిమా రిలీజ్ అయినాక అది ఇంకో విధంగా వచ్చేసింది. ఓకే. మనకి ఆ సినిమా కథకి సంబంధం లేదు. సో మీ కాలేజీ లైఫ్లో ఇన్సిడెంట్స్ ద్వారా కథలు తయారు చేసుకోవచ్చు అనేది ఒకటి అర్థమైంది ఇప్పుడు. సో ఒక్కొక్కటి వదలొచ్చు కదా మనలో. యాక్చువల్గా రియల్ లైఫ్లో నుంచి చాలా కథలు వస్తాయి, ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ కదా. అవును. అంటే ఇప్పుడు అంటే మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది నిజంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా తిరుపతిలో బీటెక్ చేశాను నేను చదలవాడలో. ఓకే. 1.5 yearకే మానేశాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక 6 monthsలో డ్రాప్ అయిపోయాను. ఓకే. డ్రాప్ అయిపోయి ఆ పార్ట్ టైం జాబ్లని అవని ఇవని ఇంట్లో చెప్పలేదు, 4 years అయిపోయినాక చెప్పాను. ఓకే.
ఆ తర్వాత తెలిసింది. అంటే అందుకేనా శరవణంతో ఒక డైలాగ్ కూడా పెట్టించారు, బీటెక్ అసలు ఎందుకు చేశాము, ఎలా ఆ బీటెక్ ఆర్కిటెక్చర్కు అసలు సంబంధం ఏంటి? యాక్చువల్గా వీళ్ళు అంటే ఎంత లోపలికి వెళ్ళిపోయి రాస్తున్నారో తెలియదు కానీ ఆ, థియేటర్లో చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని డైలాగులకి ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలియదు, మనకు తెలియదు కదా. అవును. బీటెక్ చదివి చేసే పనికి చదువుకున్న జాబ్కి 90% సంబంధం ఉండట్లేదు కదా. అవును 100. దానికి భలే ఎంజాయ్ చేశారు అసలు. ఏం భయ్ అంటే మీ కాలేజీ లైఫ్ ఎందుకు బీటెక్ ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? మనకి అసలుకి ఇప్పుడు 7 తర్వాత 8 లాగా ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్కేనేమో, 9th తర్వాత 10th క్లాస్. డైరెక్ట్ బీటెక్ అనుకున్నారు అంటే ఏం ఎంట్రన్స్ లేకుండా వచ్చేస్తుంది అనుకున్నారు ఏంది? అది నాకు ఎంసెట్ రాశాను, అదేందో వచ్చేసింది 26,000 చేంజ్ ఎంతో ర్యాంక్ వచ్చింది. ఓకే. నేను మళ్ళీ పేమెంట్ సీట్ కూడా కాదు, నా కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చేసింది. మెరిట్ స్టూడెంట్ మీరు అయితే. అది అనుకోకుండా ఎన్ని డ్రాప్లు, అదేదో చుక్కలు పెట్టాలి కదా, ఓకే. నాకు నచ్చిన చుక్కలు పెట్టాను, అలా కలిసి మంచి స్కోర్ వచ్చింది. మళ్ళీ రికమెండేషన్లు రిజర్వేషన్లు ఏం లేవు. ఓకే. అలా అలా కాకపోయినా కూడా మంచి సీట్ వచ్చింది, మంచి కాలేజే చదవాళ్ళలో మంచి. ఎక్కడ నెల్లూరులోనా? తిరుపతి. తిరుపతి. ఓకే. అసలుకి ఏంటిది అనుకున్నప్పుడు నేనేదో 26,000 వస్తే ఫీల్ అయ్యా. అక్కడికి వెళ్ళి చూస్తే క్లాస్లో నేను 2వ 3వ మహా అంటే, మిగతా వాళ్ళందరూ అంటే దాదాపు ర్యాంక్ ఎక్కువ వస్తే 1 lakh ఎంతో కట్టాలి కదా పేమెంట్ సీటు. పేమెంట్ సీట్లు. నాది కౌన్సిలింగ్ సీటే. ఓకే. అనుకోకుండా వచ్చింది. అలా చుక్కలు పెట్టే పని అయితే బీటెక్ ఏంటి ఇంకా మాస్టర్స్ కూడా చదివేసామండి నేను. ఇదేంటో వీళ్ళు ఎగ్జామ్స్ అనేటప్పటికి బెదరిపోయి ఓకే. ఇది మనకు సంబంధం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది జీవితంలో అని ఆపేసాను. ఓకే. అంటే అంటే ఎందుకంటే ఎందుకు మానేయాలనుకున్నారండి మామూలుగా? అసలు నాకు మామూలుగానే ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. అంటే ఆ వయసులో ఎందుకో ఇంట్రెస్ట్ కలగల, కొంతవరకు కలిగింది. ఆ తర్వాత ఈ ఆటలు పాటలు దాని మీద వెళ్ళిపోయింది జీవితం. ఇంకా కంటిన్యూ చేసినా మనకు ఉపయోగం లేదు అనే ఉద్దేశంలో అప్పుడు కొంతమంది సార్లు ఉండేవాళ్ళు, మనకి ఫేవర్గా ఉండేవాళ్ళు. నైట్ రూమ్లో కూర్చునేవాళ్ళం సిట్టింగ్స్ లాగా. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటే 3 లైన్లు వచ్చేటి. అది విపరీతంగా బట్టి పెట్టేవాడిని నేను. పొద్దున్న లేసి క్లాసులో అడుగుతాను అందరి ముందు వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అని, నువ్వు ఆ 3 లైన్లు చెప్పాలరా అంటే నేను మిద్ది మీదకి వెళ్ళి మొత్తం ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే నువ్వు నేను క్లోజ్ అనుకుంటున్నారా క్లాస్లో ఇది ఇదని మొత్తం ప్రాక్టీస్ చేసి వచ్చి నేనేం చెప్పానంటే ఆ 3 లైన్లు మీరు అటు చెప్పి దీని క్వశ్చన్ ఏంటని అడగండి, నేను వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటాను. అది అంటే అది కూడా అసలు కాన్సన్ట్రేషన్ లేదు, అందుకని రిలీజే ఆపేశాను. ఓకే. స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? నేను స్కూల్ లైఫ్లో నేను క్లాస్ ఫస్ట్. నేను క్లాస్ ఫస్టా? బీటెక్ అంటే ఇలా అయిపోయింది కానీ 4th క్లాస్లో మా క్లాస్లో 4 ఉండేవాళ్ళు. క్లాస్ మొత్తం నలుగురే? మా క్లాస్లో 4th క్లాస్లో 4th క్లాస్లో అంటే 4వ క్లాస్లో 4 ఉండేవాళ్ళు. దాంట్లో ఒకడు మా అన్న, ఓకే, నా తర్వాతే ఉండేవాడు చదువులో. ఇంకోటి పెద్దగా స్కూల్కి వచ్చేవాడు కాదు, ఇంకోటి స్టడీస్లో వీక్. ఓకే. ఈ రకం క్లాస్ ఫస్ట్ ఎవరు? మీరే ఉంటారు. నేనే. అలాంటి క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. అసలు ఇంకొక డౌట్, అంటే మీ అన్న కూడా మీ క్లాస్ ఏంటి? అంటే మా ఏజ్గా పెద్దగా ఏం లేదు, నాకంటే ఒక 1.5 year అలా పెద్దోడు మా అన్న. ఇద్దరు కలిసి ఒక స్కూల్లో ఉంటే బెటర్లే అనే ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి అలా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కలగకుండా చేశారా? అక్కడ కలిపేశారు. ఇంకా 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఒకరు హాస్టల్, ఒకరు దాని ఏమంటారు డే స్కాలర్ అలా పెట్టారు. ఇద్దరు ఒక దగ్గర వద్దులే అని. అంటే మీ అల్లరి భరించలేకనా? అల్లరేనో లేకపోతే మొత్తానికి మన డే స్కాలర్, నేను హాస్టల్. ఓకే. ఒకటే అంటే అదే నెల్లూరులోనే. మళ్ళీ అల్లరి నేనేం కాదు, ఏమైనా ఉంటే మా అన్న అల్లరేమో కానీ నేను నార్మలే. మరి ఎందుకో నన్ను హాస్టల్లో వేసి మా అన్న డే స్కాలర్ వేసారు. సో 4 మీరు క్లాస్ ఫస్ట్? 4th క్లాస్ వరకు. స్ట్రెంత్ పెరిగిపోయినాక మనం వీక్ అయిపోయాం కానీ లేకపోతే మనం క్లాస్ ఫస్టే. ఓకే. స్ట్రెంత్ పెరగకుండా చూసుకోవాల్సి అది స్కూల్ మారేటప్పటికి. ఓకే. ఏంటి భయ్ అంటే చిన్నప్పటి నుంచి క్లాస్లో యాక్టివ్గా అంటే కామెడీ చేస్తూ ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళ? యాక్టివ్ అంటే ఓకే నార్మల్, అంత యాక్టివ్ పర్సన్స్ ఏం కాదు నేను. మామూలుగా ఇప్పుడు కూడా చాలా తక్కువ నేను మీకు బయట కనిపించేది కానీ పార్టీస్ కానీ ఏమీ లేదు. అవును, ఎక్కడ కనిపించారు అంటే షూటింగ్ లేకపోతే ఇల్లు, తక్కువ మంది ఫ్రెండ్స్. అంటే కలుస్తాను కానీ తక్కువ మందితో కలుస్తా బాగా. ఒక ఇంటర్మీడియట్ బీటెక్ నుంచి కొంచెం ఎక్కువైంది ఫ్రెండ్స్తో జోకులు వేసుకోవడము, కామెడీ చేసుకోవడం, సినిమాలకు వెళ్ళడము, ఆ ఫ్రీ వాతావరణం. 10th క్లాస్ వరకు కొంచెం సైలెంటే. అమ్మాయిలు ఎవరు ఉండేది వాళ్ళ క్లాస్లో మీకు? మాకు 10th క్లాస్ వరకు బాయ్స్ హాస్టలే, ఇంటర్మీడియట్ హాస్టలే. బీటెక్ నుంచి బీటెక్లో ఇంకా సపరేట్గా బాయ్స్కి పెట్టరు కాబట్టి అలా ఉండేవాళ్ళు అమ్మాయిలు.
ఓకే. అంటే ఇంటర్మీడియట్ వరకు మీరు మామూలుగా బాయ్స్ హాస్టలే. బాయ్స్ హాస్టలే మొత్తం. అంటే ఏంది ప్లానింగ్ ప్రకారం జరిగిందా? అదేమన్నా అమ్మా నాన్నలు అలా కావాలని మిమ్మల్ని వేసారా ఏంటి? అంటే మా అన్న నేనైనా బీటెక్ దగ్గరకు వచ్చాక ఆపేశాను, మా అన్న ఇంటర్మీడియట్లో ఆపేసాడు. ఇంకా వాళ్ళు బిజినెస్లు ఆ ఫీల్డ్లో ఉండిపోయి సరిగా అంటే స్టడీస్ ఇంకా అట తిరుపతిలో జాయిన్ చేయించేశారు నన్ను బీటెక్. చేర్పించంటే కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అక్కడ. ఏంటంటే స్కూల్ లైఫ్ నుంచే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? చూసేవాళ్ళ అసలు ఏంటి ఎలా? నాకు సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంది. ఈ యాక్ట్ చేద్దాం, సినిమాల్లోకి వెళ్దాం, ఫ్రాంక్గా చెప్పాలంటే అది లేదు. మామూలుగా ఎవరికి ఉండదేమో చిన్నప్పుడు. సినిమాలు చూసే ఇంట్రెస్టే ఉంటుంది కదా. ఓకే. సినిమాలు తెగ చూసేవాళ్ళం, నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ. మాకంటే మా ఫాదర్కి ఎక్కువ పిచ్చి. ఓకే. సినిమా డే 1 రిలీజ్ అయితే మీకు పాత సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, ఎవరైనా సరే డే 1 మార్నింగ్ షో వెళ్ళిపోతారు, ఎవరికి చెప్పకుండా కూడా వెళ్ళిపోతాడు. రోజు పోతే తిడతారు కదా. అసలు నాకు చిన్నప్పుడు ఇప్పటికి హ్యాపీ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సినిమాకి పోతున్నానంటే వాడి పనే అది కదా. ఏమంటారు ఇప్పుడు, ఏమనలేరు నన్ను. సినిమాకి వెళ్ళాలి కదా. చిన్నప్పుడు సినిమాకి మొన్నే కదరా 4 సినిమాలకి వెళ్ళావు, మొన్నే కదా సినిమాకి వెళ్ళాడు ఫీలింగ్ వస్తుంది. అవును. మొన్న శుక్రవారం వెళ్ళావు కదా, మళ్ళీ ఏంటి. ఇప్పుడు ఎవడేమనలేడు, రోజుకి 4 సినిమాలు చూసినా సరే వాడి పని అది. వృత్తి ధర్మం. ఏంటంటే నాన్న ఏం చేస్తున్నాను భయ్య? అంటే నాన్నకు కూడా సినిమాలు ఇంట్రెస్ట్ ఎందుకంట? నాన్న చేసే పనిలో సంబంధం లేదు. ఆయన లారీలు, టిప్పర్లు, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లా ఒకప్పుడు. ఇప్పుడు మొన్నదాకా టిప్పర్లు ఉన్నాయి, ఇప్పుడు జేసీపీలు, ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నారు. వర్క్ తగ్గించుకుంటున్నారు, ఏజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కదా, అప్పుడు మీరు చదువుకునే టైంలో అప్పుడు లారీలు ఒక 20-25 లారీలు. ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా సినిమా చూడటం అనేది ఆయన సినిమా కంపల్సరీ. ఫస్ట్ డే సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు మార్నింగ్ రిలీజ్ అయినప్పుడు. మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు November 1 మ్యారేజ్ డే మా అమ్మ నాన్నది. ఆ టైంలో కూడా స్కూల్కి వచ్చి ఎవరికో బాగాలేదని చెప్పేసి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి శివమని ఆ సినిమాలకు తీసుకెళ్ళాడు. ఆ టైపు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చదువు మీద కంటే కూడా మమ్మల్ని ఎక్కడ మేము స్ట్రెస్గా ఫీల్ అవుతున్న దాంట్లో చదువు తర్వాత ఫస్ట్ హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి, ఆ వేలో చెప్పేవాళ్ళు అనమాట. అసలు ఎవరు ఉండరు భయ్యాలా? లేదు, మాకు ఇప్పుడు కామెడీగా ఏదో కూడా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, పిల్లల్ని చదువు 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 అని స్ట్రెస్ చేసేవాళ్ళే తప్ప చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, అరే నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చదువుకోవాలరా, ఇప్పుడు నువ్వు కష్టపడితే తర్వాత సుఖపడతావు, ఇలాంటివన్నీ చెప్పి మోస్ట్లీ వాళ్ళు చదువు మీదనే ఎక్కువ. అంటే వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ పెడతారు అన్నీ చూసి, కానీ అరే చదువు తర్వాత ముందు ప్రశాంతంగా ఉండు, సినిమా చూడు, తిను అని ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అప్పుడు మీకు కామెడీగా ఒకటి చెప్పేవాళ్ళు మా ఫాదర్, చెప్పచ్చో లేదో అది చెప్పండి. చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్నోడి కిందే పని చేయాలరా అంటే ఫస్ట్ నుంచి లైట్. అవును. అలా చెప్తే ప్రెజర్ తీసుకోకుండా చదువుకుంటారని మేము దాన్ని సీరియస్గా తీసేసుకున్నాం. అసలు చదువుకోలేదు, తీసుకునేవాడిని బట్టి కూడా ఉంటుంది. సో ఆయన ఒకందుకు చెప్తే మీరు ఒకందుకు అర్థం చేసుకున్నాం. కానీ అలా అర్థమైంది. స్టడీస్ అయితే 100% ఇంపార్టెంట్. అవును, 100% స్టడీస్ కావాలి, 100% ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఆ స్కీమ్ లేదు. ఏంటంటే ఏంటిది అంటే చిన్నప్పుడు క్లాస్లో కానీ లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? అంటే అమ్మాయిలతో గొడవ పట్టాలు, అమ్మాయిలు. ఇంకా నేను ఎవరిని చేస్తే వాడిని లవ్ చేయాలి తప్ప మొత్తం హాస్టల్ లైఫ్ మంది. ఇంకెవరిని లవ్ చేస్తాం? అంతేనా? బీటెక్ అంటారా, చేరిన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం. మామూలుగా అంటే నాకు గుర్తుండి 8 సబ్జెక్టులు, 8 ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు, ఇంకా 8 బయట. నేను అప్పుడు కూడా నాకు తెలిసి 16 సబ్జెక్టులు కదా లెక్క ప్రకారం. 8 పాస్, 8 పైనే నాన్న అని చెప్పాను నేను. 8 పాస్ అయ్యావా అంటే ఆ పాజిటివ్ వేలా ఉన్నారు. ఏ రోజు ప్రెజర్ లేదు మనకి వెనక నుంచి. పోయిన వాటి గురించి అడగలే, పాస్ అయినా. ప్రాబ్లం ఏంటంటే ఆ 16లో 8 కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు. ఓకే. అయ్యో ఇదేదో దాని ఏదో అంటారు ప్రాక్టికల్స్ ఏదో, అవి వాళ్ళే పాస్ చేస్తారు. ఇంకో 8 మనం పాస్ అవ్వాలి. దాంట్లో నేను 1-2 పాస్ అయినట్టున్నా. ఇంటర్నల్స్లో వాళ్ళు పాస్ చేస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ప్రాక్టికల్స్లో వాళ్ళు పాస్ చేసి సెకండ్ ఇయర్కి వెళ్ళినాక కూడా మళ్ళీ దాంట్లో చాలా వరకు పోయినాయి. అప్పటికి ఎన్ని పాస్ చేయమని నేను మోకాల మెట్లు కూడా ఎక్కా, తిరుపతి కదా. అవునా? ఏంది పైకి మొత్తం ఎక్కాం, దేవుడు పాస్ చేయలేదు ఏంటి అని అప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది
దేవుడు మనం అడిగింది చేయడు, మనకేం కావాలో చేస్తాడు. నిజంగా పాస్ అయ్యి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను నాకున్న నాలెడ్జ్కి. ఓకే. అంటే అప్పట్లో అంత దైవభక్తి ఉండేదా? మోకాలతో వారానికి 2-3 సార్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుమలకి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, బైకుల్లో వెళ్ళేవాళ్ళం. అది ఎలా అలవాటు అయిపోయిందంటే పైకి వెళ్ళి రాంబాయి అదే టిఫిన్ తినేసి వచ్చేసేవాళ్ళం కొన్నిసార్లు, దర్శనానికి పోకుండా. ఫుల్ క్రౌడ్ ఉన్నారులే ఆ టైప్లో. అలా అలా సబ్జెక్టుల కోసం ఒకసారి మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కాం. ఏది చేతులు కింద పెట్టకుండా మోకాలతో. అదే చెప్పాను కదా, అప్పుడు ఫీల్ అయ్యా, ఏంటి దేవుడు మనకి పట్టించుకోలేదు, అన్ని సబ్జెక్టులు మళ్ళీ పోయినాయి అని. ఓకే. కానీ అర్థమైంది మనకు కావాల్సింది ఇస్తాడులే అని. అంటే డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చారా డైరెక్ట్? లేదు, డిస్కంట్ చేసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ చేశా. అదే ఇద్దరిని చేర్పిస్తే 1000 రూపాయలు, ముగ్గురిని చేస్తే ఏదో చేసాం మార్కెట్స్. అది ఒక రాంగ్ ఒక దగ్గర కూర్చొని బాగానే వచ్చింది. మధ్యలో ఎవడో చీటింగ్ చేసాడు. అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. యాక్చువల్గా బాగానే జరుగుతుంది. వాడు ఎవడో మధ్యలో ఊరు ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోతా ఉంది. 1600 మంది వచ్చారు కింద. ఓకే. మనం మామూలు 1600 మందిని జాయిన్ చేశారు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేం కానీ ఏదో ఒకటి చేసి స్పీచ్ ఇస్తాం, జనాలను కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం అనమాట. మామూలుగా 100-200 మందికి చెప్తే 1-2 జాయిన్ అవుతారు. అలాంటిది 1600 మంది మనకి ఎంత జాయిన్ అయ్యారంటే 100 మందికి చెప్పాం. చెప్పి ఫుల్ జాయిన్ చేసాం, తిరిగాం. మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యి కంపెనీ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ సేవ అని అది చాలా బిజినెస్లు పెట్టి లాస్ట్కి ఇలా వచ్చేసి. అంటే ఏంటి మన నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఆ బిజినెస్ ఎందుకు చూసుకోలేదు? ఈ సినిమాలో హే భగవాన్ ట్రైలర్లో చెప్పినట్టుగా నాన్న బిజినెస్ చాలా హెడ్ఏక్. లారీలు, మోటార్ ఫీల్డ్ ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ టెన్షన్లు చూస్తుంటాం కదా, చాలా టార్చర్ అది. అంటే అది మామూలు వాళ్ళకి సెట్ కాదు మోటార్ ఫీల్డ్. మేము అన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళం. అంటే మా ఫాదర్ కూడా చిన్నప్పుడు చదువు మీదే పంపించాలని ఉండింది, ఈ బిజినెస్లో వద్దులే ఇవన్నీ లేగలేరని. అప్పటికి 10th అయిపోయినాక ఒకసారి ట్రై చేసాం మేము. వద్దు స్టడీస్ వద్దు, నేను కూడా ఇప్పటి బిజినెస్ చేసుకుంటా అంటే నన్ను మా అన్నని ఒక లోడు సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, మాకు ఫ్యాక్టరీ ఉండేది అప్పుడు, ట్రాక్టర్ లోడ్ వీళ్ళిద్దరి చేతే ఎక్కించండి అని చెప్పి నన్ను మా అన్నని ఎక్కించారు. ఓకే. 108 ఎన్నో రాళ్ళు పడతాయి ఒక ట్రక్కి. అన్నీ మీరే మోసుకెళ్ళి దాంట్లో పెట్టి ఒక లోడ్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళి నాకు గుర్తుండి ట్రాక్టర్లకి అప్పుడు ఏదో నొక్కితే లిఫ్ట్ ఇలా ఏదో నొక్కేసాం అనుకుంటా నేను. అది ఇలా పైకి లేసి అన్ని కింద పడి పగిలిపోయినాయి. మామూలుగా అన్నీ ఒక్కొక్కటి తెచ్చిపెట్టాలి, మన తెలివి అలా ఉండేది 10thలో. ఆ తర్వాత అయిపోయినాక నేను చదువుకుంటానని చెప్పి ఒప్పేసుకున్నా, ఇవన్నీ మన వల్ల అవదని. మా అన్న మాత్రం నేను చదువుకోను, నేను ఇదే చేసుకుంటా. ఆ టైంలో మా అన్న స్ట్రాంగ్గా ఉండి కూడా ఇంటర్మీడియట్ నుంచి అటు వెళ్ళిపోయాడు. ఓకే. నేను ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? అదే నేను పిచ్చి పిచ్చి బిజినెస్లు అన్నీ చేసి ఎన్ని చేతులు కాల్చుకోలేదు. అంటే ఏమైనా లాస్ అయ్యారా బిజినెస్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల? లాస్ అవ్వడం అంటే మీ సేవ కానీ నాన్నతో చివాట్లు తినటం ఏంటరా? మా ఇంట్లో చెప్తున్నాను కదా, ఆ ప్రెషర్ ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఒకవేళ మిస్టేక్స్ చేసినా కూడా ఒకవేళ నాన్న అమ్మ తర్వాత మా బ్రదరు, వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఇక్కడేనా ఎవరో ఎక్కడో చోట నాకు సేఫ్ ఉంది. అమ్మా నాన్న కాకపోయినా బ్రదర్ అయినా నన్ను కొంచెం అడ్డుకునేవాడు, ఏమైనా అవసరమైతే హెల్ప్ చేయడం కానీ. మా బ్రదరు, మదరు, ఫాదరు ముగ్గురు ఆల్మోస్ట్ ఒకటే నాకు. ఓకే. ఆ పొజిషన్లో ఉండేవాళ్ళే. నేను ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా సరే ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అడ్డంకులు, ఒకళ్ళు ఏదైనా నష్టపోతే తిట్టడం అలాంటివి ఏం లేవు. ఒక టైంలో ఫ్రెండ్స్ లండన్ వెళ్ళి బీటెక్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండేసి అదేందో చదువుకొని వస్తున్నారు. మనం ఇప్పుడు బాగుపోతే ఇంకెప్పటికి వెళ్ళలేము జీవితంలో అని చెప్పేసి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. లండన్ పోదామని ఒక డిగ్రీ సంపాదించి, వేరే డిగ్రీ అంటే బీటెక్ కాకుండా ఇంకా వేరే గ్రాడ్యుయేషన్. మా అమ్మ తమ్ముడికి మా మామయ్యకి పొద్దుటూరులో డిగ్రీ కాలేజ్ ఉంది, అక్కడ ఒక డిగ్రీ రాసాం. ఓకే. ఆ డిగ్రీ పేపర్లు పట్టుకుని లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఐఎల్స్ కోచింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఆడ కూర్చున్న తర్వాత వాడు లిజనింగ్ స్పీకింగ్ ఏందేందో అంటున్నాడు అమీర్పేటలో. ఒరే ఎంత ఎమోషన్లో కూడా మన డెసిషన్ తీసుకోకూడదు చదువుకుందామని. అప్పుడు ఏంటంటే చదివామండి నేను 5వ క్లాస్ తర్వాత 4 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి ఇతను కలెక్టర్ అయ్యాడు అలాంటి ఏ మోటివేషన్ ఇవి చదివామండి. 5 సంవత్సరాలు గొర్రెలు మేపి ఆ తర్వాత చదివి కలెక్టర్ అయ్యాడంటే మనకేం గ్యాప్ వచ్చింది పెద్దగా అని చెప్పి వచ్చి ఐఎల్స్ జాయిన్ అయ్యా. వాడు స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్ ఏదేదో అంటున్నాడు, అర్థం కావట్లేదు, అనవసరంగా జాయిన్ అయ్యాం మనం అనుకుంటున్నా.
ఫీజు అడిగితే 10,800 9,800 చెప్పాడు ఓకే. ఎగ్జామ్ ఫీజు. నా కెరియర్లో నా జీవితంలో 500 కంటే ఎప్పుడు ఎక్కువ కట్టలేను నేను ఎగ్జామ్ ఫీజు. ఎవడు కట్టడు కదా. ఇంత కట్టడం దేనికని ఆలోచిస్తుంటే శ్రీకాంత్ ఎన్ రెడ్డి అని ఆదికేశవ్ డైరెక్టరు, ఓకే. నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ డైరెక్టరు. ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఫ్రెండ్స్ మేము అందరం. వాడు డైరెక్టర్ అవ్వాలని కోర్స్ జాయిన్ అయ్యి వాడు షార్ట్ ఫిల్మ్ తీస్తూ దాంట్లో నన్ను పెట్టుకున్నాడు. అప్పుడు జరిగిన కామెడీ సిచ్యువేషన్లు అన్నిటికి కలిపి ఒక కథ రాసుకొని నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఓకే. నేనేంటి ఏదో యూట్యూబ్లో చూసుకోవడానికి ఒక వీడియో ఉంటుంది కదా, అప్పుడు కొత్త కదా యూట్యూబ్, 2012 ఆ టైంలో కొత్త అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ. అలా తీసింది కెరీర్ ఇలా మారిపోయింది. ఓకే. అప్పుడు ఇండస్ట్రీలో రావడం, ఫోన్స్ రావడం. లండన్ అనేది ఆపేశారు ఇక అక్కడితో, లండన్ వెళ్ళాలన్న ప్రయత్నాలన్నీ. అసలు మనం ఐఎల్స్ దగ్గరే అయిపోయాం. ఓకే. ఆ ఎగ్జామ్ కాడే అయిపోయాం మనం. ఐఎల్స్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ 2 జాయిన్ అయ్యాం. సీరియస్గానే వెళ్ళిపోదాం ట్రై చేశారు. సీరియస్గా వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు ఉండేసి తిరిగేసి వద్దాం, ఇచ్చేసి వచ్చేద్దాం. సంపాదించగా చదువుకోవడానికి. ఓకే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, మహా అంటే పార్ట్ టైం జాబ్ చేస్తే మన ఖర్చులకు వస్తాయి. నా ఫ్రెండ్ వాడు వెళ్ళున్నాడు నాయుడుపేట నుంచి, బాలు అని. వాడు వెళ్ళాడు కదా, మనకు కూడా వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాం, వాడు కూడా ఉన్నాడని చెప్పి అదేదో స్పోకెన్ ఇంగ్లీష్ ఒక గంట, ఐఎల్స్ ఒక 45 minutes రోజు ఆ కోచింగ్ వెళ్ళేవాడిని. వీడు షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత నిదానంగా మనకి గుర్తింపు స్టార్ట్ అయింది. ఇంతకుముందు గణపతి కాంప్లెక్స్కి వెళ్ళేవాడిని రోజు టీ తాగి. అప్పుడప్పుడు సినిమాల్లో కానిస్టేబుల్ క్యారెక్టర్లు, జడ్జి క్యారెక్టర్లు వేసేవాళ్ళు కనిపించేవాళ్ళు. అవును, గణపతి కొంచెం ఇంట్రెస్టింగ్గా రోజు వెళ్ళేవాళ్ళం. అక్కడ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఒక 1 week తర్వాత నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడే ట్రెండ్ కదా ఈ షార్ట్ ఫిల్మ్స్. అలా 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 చిన్న చిన్న అవకాశాలు రావడం, ఇంకో 3 షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసి. ఓకే. అంటే ఇంట్లో సపోర్ట్ చేశారా, ఇట్లా వెళ్ళిపోతున్నాను నేను సినిమాల్లోకి, నేను ట్రై చేస్తానంటే? అంటే వాళ్ళు భయపడ్డారు, మా బ్రదర్ కానీ మదరు ఫాదర్ అందరూ భయపడ్డారు. అవసరమా మనకి, ఆడెవరున్నారు తెలిసిన వాళ్ళు, అది ఇది వీడు ఎన్ని తలకి మాసిన పనులు అన్నీ చేస్తుంటాడు వీడు, ఆ టైప్లో ఉన్నింది. ఇలా ఎక్కడో తెలియకుండా సపోర్ట్ అయితే ఉంది. నేను షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత ఈ సీడీలకు రైట్ చేసి పంపించాను, DVD ప్లేయర్లో పెట్టి చూపించడం అయింది. వాళ్ళు అవన్నీ చూసి బాగా చేస్తున్నాడు వీడు, ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే నిదానంగా అవకాశాలు స్టార్ట్ అయినాయో బుడ్డి రన్ రాజా రన్ ఫస్ట్ సినిమా, తర్వాత పటాసు, వాళ్ళు థియేటర్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అయ్యి జాగ్రత్త జాగ్రత్త అనగానే కొంచెం కంగారు అయితే ఉంది. ఒక టైంలో ఎక్కడో కుమారి 21 సుకుమార్ సార్ వాళ్ళ సినిమా, దాంట్లో వాటర్లో పడిపోయాను, ఆల్మోస్ట్ చనిపోయాడు అని చెప్పేసి ఫోన్లో వెళ్ళిపోయాను. ఇది బ్యాంకాక్లో షూట్? కుమారి 21 కాదు, కుమారి 21 1 week రిలీజ్ ముందు. ఓకే. ఒక చిన్న సినిమా ఈస్ట్ వెస్ట్ సైడ్ పాలకొల్లో ఎక్కడో గోదావరిలో పడిపోయాను. పడిపోయి ఇంకా ఫోన్లో వెళ్ళిపోయి అక్కడ లోకల్ మీడియా వాళ్ళు వచ్చేసి నానా కష్టాలు పడి బయటికి లాగారు. మొత్తం ఒత్తి గందరగోళం చేశారు. కళ్ళు ఓపెన్ అవ్వడానికి 1.5 గంట పట్టింది. నాకు తెలుస్తుంది బతికే ఉన్నానని. ఓకే. కానీ కళ్ళు ఓపెన్ అవ్వట్లా. తాగేసి గందరగోళంగా నీళ్ళలోకి వెళ్ళిపోయి నాకు స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు విపరీతంగా తిట్టి, మా బ్రదరు ఇంటికి వచ్చి ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేసుకుందాం అది ఇది అని అంటే, అప్పుడు సుకుమార్ సార్కి చెప్పాను, సార్ ఇలా జరిగింది సార్ అని. ఒరే అనవసరంగా కుమారి 21 నీకు అంకితం చేయాల్సి వచ్చేది కదా అనే సార్కి జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు ఆర్యా టైంలో. అవును, ఆయన కూడా అలాగే పడిపోయారు. బన్నీ గారు వచ్చి లాగారు, ఒక లైట్ మ్యాన్ వచ్చి ఇతన్ని కాపాడాడు, అవన్నీ చెప్పారు సరదాగా. అందుకని గుర్తుంది కుమారి 21 1 week రిలీజ్ ముందు. ఓకే. అంటే ఏ సినిమాది షూటింగ్ అది? అది జానకి రాముడు అని అప్పుడు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ప్రొడక్షన్. జానకి రాముడు సినిమా ఆ సినిమాకి జరిగింది. అలా భయపడుతూనే ఉన్నారు. కొంచెం పర్వాలేదు, సినిమాల్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాడు అన్నప్పుడు కొంచెం ధైర్యం. అంటే ఆ టైంలో అమ్మ నాన్న బాగా భయపడ్డారు, ఎందుకు ఇదంతా? భయం అయితే ఉంటుంది కదా. మా బ్రదర్ కూడా వీళ్ళందరూ కూడా వద్దు ఇంటికి వచ్చి వ్యాపారం మాకు ఎట్టో వ్యాపారాలు కామనే కదా. అంటే సినిమాలో ఇలాంటి, అంటే అది షూటింగ్లో కదా, షూటింగ్లో భాగంగా పడిపోయారు అంతేనా మీరు? షూటింగ్లో భాగంగా పడిపోయా. అప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాబ్లం, 62 కాల్ షీట్ అయితే వీళ్ళు మధ్యాహ్నం నుంచే చేసేద్దాం, టీం తక్కువ మందిని తీసుకెళ్ళి అదేదో దాంట్లో జరిగింది. అలా 1 by 1 అదొకటి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరో ఉదయ్ కిరణ్ గారి ఇన్సిడెంట్ జరగడం, కొంచెం ఎక్కడో తెలియకుండా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతారేమో, చెప్పుకోలేరేమో, ఆ దాంట్లో అవకాశాలు రాకపోతే అలా భయపడేవాళ్ళు, సెక్యూర్గా ఫీల్ అయిపోయి. ఆ తర్వాత నేను నలిగాను కదా, సినిమాలు కనిపిస్తున్నాను, పర్వాలేదులే ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోగలడు అన్నప్పుడు ఇంక వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. రన్ రాజా రన్లో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది అసలు? నాకు సుజిత్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అదే సుజిత్ గారు టీం, అశ్విన్,
వీళ్ళు ఫోన్లు చేశారు. అప్పటికి నేను అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టేసి ఫేస్బుక్ బ్లాక్ చేశారు మంది. అంతమందికి ఒకేసారి పెట్టకూడదని మనకు తెలియదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి రిక్వెస్ట్లు పెట్టేసేవాడిని నేను ఫేస్బుక్లో. 1 మంత్ బ్లాక్ చేశారు. దాంట్లో గ్యాప్ వచ్చింది, ఫోన్ వచ్చింది, వెళ్ళాను. కామెడీ టైమింగ్ అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ బాగున్నాయని చెప్పి బాగా మాట్లాడారు. సినిమా అంతా అయిపోయింది, సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, దాంట్లో చిన్నది ఉంది, ఇది ఇస్తానని చెప్పి అది ఇచ్చారు, కండక్టర్ రోల్. ఓకే. అంటే చాలా టైం పట్టిందా అవకాశం రావడానికి? రన్ రాజా రన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనకేమనిపిస్తుంది అంటే మనకంటే బెటర్ ఎవడున్నాడు, వాడికంటే బెటర్గా మనం చేయగలం కాన్ఫిడెన్స్ ఉంటుంది డెఫినెట్గా. నాకు రివర్స్లో ఉంది. ఏంటంటే అసలుకి అద్భుతమైన యాక్టర్లు 100 మంది ఉన్నారు. దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టవంతులు. ఓకే. నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు, ఇంకా స్టేజ్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ చాలా మంచి ఆర్టిస్టులు. ఇలా అంటే యాడ్ చేస్తారు. సెంటిమెంట్స్ ఏంటంటే మనకు అన్ని ప్రిపరేషన్లు కావాలి, అన్ని గుర్తు తెచ్చుకోవాలి అన్ని. దాంట్లో ఏదో మళ్ళీ అవి ఉంటే లేవో తెలియదు. చాలామంది యాక్టర్లు, దాంట్లో మనకు అవకాశం వచ్చిందంటే నిజంగా మన అదృష్టం అని ఫీల్ అవుతాను నేను. అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే వెళ్ళటం, రిజెక్ట్ కావటాలు, అవమానపడటాలు ఇలాంటివన్నీ ఉన్నాయా అసలు లైఫ్లో మనకు? అంటే 12 వచ్చాను కదా నేను హైదరాబాద్. 14 నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయి. 4-5 సినిమాలు చేసినా గ్యాప్ రావడం, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు రావడం, చిన్న చిన్నవి ఉంటాయి భయ్య. దాన్ని ఇప్పుడు నా ఈ స్ట్రగుల్స్ అని చెప్పాలంటే కూడా ఇబ్బందే. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఫోటోలు తీసి నిన్న ఆఫీస్లో నిన్న ఫోటోలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు లేవేమో. నేను అసలు ఫోటో షూటే చేపిలే నేను. సింగిల్ ఫోటో కూడా నాకు అసలుకి నాకేంటంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి కష్టపడి పేరు సంపాదించిన తర్వాత డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి. నాకు షార్ట్ ఫిల్మ్స్ 4 షార్ట్ ఫిల్మ్లు చేశాను. వాటితో చాలా మంచి గుర్తింపు వచ్చింది. దానివల్ల ఎంతో కొంత పేరు వచ్చింది. వీడు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ రా, వీడు నెల్లూరు సుదర్శన్ రా అని ఎంతో కొంత పేరు వచ్చింది. అలా ఒక చిన్న పేరుతో కూడా వెళ్ళాను కదా నేను. నాకు కొంచెం బెటర్గా అవకాశాలు వచ్చాయి. ఓకే. రన్ రాజా రన్లో అవకాశం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పటాస్ వచ్చింది. ఈ రెండింటికి ముందు దోచే వచ్చింది. అప్పుడు దోచే ప్రీ ప్రొడక్షన్లో ఉండడం వల్ల ఫస్ట్ కమిట్ సుధీర్ వర్మ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మనకి. షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను, శ్రీకాంత్ని, అలాగే శేఖర్ రాజా గారు ఊకొడతారు ఉలికి పడతారా, వీళ్ళందరూ పిలిచి చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడైతే సినిమాలు స్టార్ట్ చేశారో అన్నిట్లో అవకాశాలు వస్తా వచ్చాయి. ఫస్ట్ చేసిన వాటిలో కుమారి 21F కూడా ఉంది. ఓకే. దాంట్లో పెద్ద రోల్. ఇంకా బిగ్ స్క్రీన్లో అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ టైం వెండి తెర మీద, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు కానీ అవునవును, వెండి తెర మీద ఫస్ట్ రన్ రాజా రన్ రిలీజ్ అయ్యి అది థియేటర్లో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మా నాన్న రియాక్షన్ ఏంటి? అసలు వాళ్ళు అందరూ అసలు మామూలు హ్యాపీ కాదు, పిచ్చ లెవెల్లో హ్యాపీ. ఏది నేను దాంట్లో కనిపించేది 1 నిమిషం అయినా సరే, ఈరోజు నేను ఒక 2 hours ఫిలింలో 1/2 hour 1 hour ఉన్నా సరే అప్పుడున్న హ్యాపీనెస్ వేరు. 1 minute అది ఎలా ఉండేదంటే మా నాన్న ఫ్రెండ్స్ని అందరిని తీసుకెళ్ళి ఇదిగో రా మా వాడు అనేటప్పటికి వెళ్ళిపోయేవాడిని నేను. ఇదిగో ఏడనేప్పుడు వెళ్ళిపోయేవాడిని. అయినా కూడా సరే మళ్ళీ రిపీట్గా వెళ్ళేవాళ్ళు, మా అబ్బాయి చేసిన సినిమా, ఆ ఫీల్ ఉండేది. నేనైతే అసలు ఫుల్ హ్యాపీ. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను కదా, చాలా మంది కామెంట్లు పెట్టేవాళ్ళు, రే ఈడ్రా అని నా ఈ వీడియోలు తీసి నాకు ఫేస్బుక్లోను వీటిల్లోనూ పెట్టేవాళ్ళు. కుమారి 21Fలో ఈ ముందు 3 సినిమాల తర్వాత 4వ సినిమా 5వ సినిమా కుమారి 21F ఆల్మోస్ట్. రన్ రాజా రన్ను, పటాసు, దోచే, రాజుగారి గది, ఆ గ్యాప్లో చేస్తా ఉన్నా అన్నిట్లో చిన్న చిన్న దోచేలో పర్వాలేదు, మంచి రోలే, త్రూ అవుట్ చైతన్య గారి పక్కన ఉంటాను. ఆ తర్వాత కుమారి 21Fలో ఫుల్ లెంత్ ఎక్కువ రోజులు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి, అది మనకు తెలియదు, ఎవరికి చెప్పలేదు అసలు. సినిమా రిలీజ్ వరకు షూట్ చేసేటప్పుడే చెప్పలేదు మాకు, ఇది మీ క్యారెక్టర్లు ఇయ్యి అని చెప్పి క్లైమాక్స్ తప్ప అన్నీ చెప్పారు. షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము, సినిమా చూసేంత వరకు కూడా క్లైమాక్స్ వరకు ఎవరికి తెలియదు అసలు. అది యాక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తాయి కదా మామూలుగా. వీళ్ళకి ముందే చెప్పేస్తే వీళ్ళు ఒక్కొక్కరు కన్ను పైకి పెట్టి కొంచెం విలన్లాగా బిహేవ్ చేస్తారని ఎవరికి చెప్పలేదు. లాస్ట్కి వచ్చినప్పుడు నెగిటివ్ షేడు అవన్నీ తెలిసింది. ఏంటి దాని రియాక్షన్ ఎలా ఉండదు అసలు? ఫస్ట్ ఒక్కసారి నెగిటివ్ షేడ్స్లో కనిపించేసరికి అంటే నోయలు నవీన్ ఫుల్ నెగిటివ్గా కనిపించారు. సుదర్శన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, అంటే అక్కడ జోకు సుకుమార్ సార్ ఆఫీస్లో, ఓకే, వీడి మీద ఏదోలే పాపం ఏదో తెలియజేసాడనే ఫీలింగ్ ఉంది. నోయల్ అయితే కంప్లీట్ నెగిటివ్, ఫుల్ విలన్ లాగా కనిపించాడు. నవీన్ కూడా విలన్లే, ఈడేదో పాపం తెలియజేసాడులే అన్న ఫీలింగ్ ఉంది అన్నారు. ఓకే. ఫస్ట్ సినిమాకి వచ్చిన రెమ్యునేషన్ గుర్తుందా భయ్? రన్ రాజారానికి ఏం చేశారు? ఎంత వచ్చింది అసలు?
సుజిత్ భయ్యది అది అయిపోయింది. సుజిత్ భయ్య అక్కడ మనీ ఇస్తారు తీసుకెళ్ళు, ఆల్ ది వెరీ బెస్ట్ అని నన్ను బాగా సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 1000-2000 అడుగుదాము ఫస్ట్ సినిమా, అది 2014లో. తీసుకోండి సెంటిమెంట్గా, ఫస్ట్ సినిమా ఫ్రీగా చేస్తే మనకి ఇంక మళ్ళీ డబ్బులు రావు, అవన్నీ దేవుడికి ఏదైనా వేద్దాం ఆ టైప్లో వెళ్ళి అడుగుతా ఉన్నా. వాళ్ళు కూడా అక్కడ నరసింహభయ్య కాదులే సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నెక్స్ట్ సినిమా నుంచి మంచిగా రెమ్యునరేషన్ ఇస్తాం, ఇది కొంచెం చూసుకో అంటున్నారు. అది కాదండి మీ ఇష్టం అండి, అది నేను చెప్తున్నా, అదే నువ్వు చెప్పు దాంట్లోనే ఉండింది ఎంత 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 అనే దాంట్లో. తీరా చూస్తే వాళ్ళు 3500 చేతిలో పెట్టారు. ఓకే, నేనేమో 1000 రూపాయలు అనుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి 3500 ఇచ్చారు. అసలు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత యువి క్రియేషన్ ప్రొడ్యూసర్ వంశీ గారికి కూడా చెప్పా ఇలా జరిగిందండి అది అని. ఆయన కామెడీగా నవ్వి అయితే ప్రొడక్షన్ కంట్రోల్ చేయాలా, ఓవర్ బడ్జెట్ అయిపోతున్నాయి. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 3500. ఏం చేశారు వాటిని? చాలా రోజులు ఇది ఎక్కడ వేద్దాం, ఏ గుళ్ళో వేద్దాం అని అన్నీ అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం. ఓకే, అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, ఈ శ్రీకాంత్, శేఖర్ రాజా గారు, వీళ్ళందరూ కూడా ఏం లేదు మంచిగా నాన్ వెజ్లు అవి తెచ్చుకొని ఒక పార్టీ లాగా చేసుకొని, అంటే వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను, వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాను. నా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసి. ఈ 75 సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు? 75 లేదు 150 మూవీస్ అనేయా? అంటే చిన్న ఈ పెద్ద ఈ వన్ డే చేసినవి కూడా కౌంటే కదా. అవును అవును. రన్ రాజర్ అంటూ ఇప్పుడు నారీ నడుమతో ఆల్మోస్ట్ 150+. సూపర్, కంగ్రాట్స్. అయితే 150 సినిమాలు పూర్తి చేసుకున్నారు. దాంట్లో ఒక 20 ఆగిపోయి ఉంటాయి ఏమో నాకు తెలిసి. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చే టైంకో లేకపోతే ఎక్కడో అవి ఎప్పుడో ఒక బ్యాక్లాగ్స్ ఉంటాయి అవి. అందరికీ ఉంటాయి. అవి ఎప్పుడో వచ్చేస్తాయి బయటికి డైరెక్ట్గా. అంటే కొన్ని సినిమాలు 50% అయినాక ఆగిపోతుంటాయి, కొన్ని స్టార్ట్ అయిన 10 రోజులకి ఆగిపోతుంటాయి కదా. అలాంటివి ఒక 10-15 ఉన్నాయి, మిగతా అన్ని అంటే మధ్యలో. అంటే ఈ దాదాపుగా 2014 ఫస్ట్ మూవీ, 2014 to 2026 12 years జర్నీలో. అంటే మధ్యలో ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? అరే చేస్తున్నాం కానీ ఇంకా మోర్ డిజర్వ్, అంటే ఇంకా రావాలి మనకు గుర్తింపు, మోర్ డిజర్వ్, ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? లేదు అందరితో పోల్చుకుంటే ఇంకా బెటర్గానే ఉన్నానని. అదే రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుద్దంటే చాలామంది అడుగుతుంటారు మామూలుగా కావాల్సిన వాళ్ళే, రే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి కదా, ఏంట్రా ఇంకా ఎక్కడున్నావు ఆ టైప్లో కొంతమంది అంటుంటారు. నా వరకు నేను చాలా బెటర్ పొజిషనే ఉన్నాను చాలామందితో పోలిస్తే. పాపం వాళ్ళు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక సినిమా నమ్ముకుంటాం, ఈ సినిమా అదిరిపోద్ది, ఈ సినిమా నుంచి మనకి లైఫ్ మారిపోద్ది అని. అది టక్కన ఆడలేదనుకోండి, ఇంకో సినిమా కోసం చూసుకోవాలి, ఇంకా ఇంకోటి మంచి క్యారెక్టర్. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్లు వేరు, చాలా మంచి క్యారెక్టర్ వేరు, అంతే కదా. నలుగురు ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్లాగా ఉన్నాను అనుకోండి, మనకేదో చిన్న మైలేజ్ అది. అసలుకి సినిమాలో ఒక కీలకమైన రోలు వీడు వచ్చినప్పుడు అద్దరిపోయిందిరా కామెడీ అంటే అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్ది. ఇంకా బెటర్ క్యారెక్టర్లు వస్తాయి, దానికోసం ఎప్పుడు వెయిటింగే. నేనేంటి ఆల్రెడీ స్టార్ కామెడియన్స్ కూడా వెయిటింగే. ఇప్పుడు మనకి స్టార్ కామెడియన్లు కూడా ఒక సినిమాలో విపరీతంగా నవ్విపించారంటే వాళ్ళకి మళ్ళీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడానికి ఇంకా 1 year 2 years పడుతుంది, అంతే కదా. బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే క్యారెక్టర్లు రావు, అది అదృష్టం అంతే. ఓకే, ఏంటంటే అంటే మీకు అలాంటి క్యారెక్టర్ పడలేదు అనుకుంటున్నారు ఇప్పటి వరకు 150 సినిమాల్లో? లేదు పడ్డాయి కాబట్టి 150 సినిమాలు జరిగాయి, అది 100%. అంటే నేను ఏ రేంజ్లో ఉన్నానో పక్కన పెడితే కంటిన్యూగా బిజీగా ఉన్నాను, చేసిన అందరి హీరోలతో రిపీట్గా చేస్తున్నాను, డైరెక్టర్తో రిపీట్గా చేస్తున్నాను, ఎంతో కొంత 100% బాగుంది. మనం పైకి చూసుకుంటా పోతే మనం పైకి చూస్తూనే ఉంటాం. ఓకే, ఎప్పుడోసారి తగులుతుంది అంతే. అంటే అంటే నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాను, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్ట్, అసలు చెప్పిన టైంకి 10 నిమిషాల ముందు అక్కడ ఉంటాడు, అసలు ఏమీ పట్టించుకోడు, హ్యాపీగా తన వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే చాలా తక్కువ రేర్ ఆర్టిస్టుల గురించి, అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మందికి అలాంటి పేరు వస్తుంది, చాలా కంఫర్టబుల్ ఆర్టిస్టు. అంటే ఆ రిలేషన్ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మీరు. సో మీరు సంపాదించుకుంది మీరు అన్నట్టుగా మోర్ డిజర్వ్ కాకపోయినా ఇప్పుడు బిహేవియర్, ఇక్కడ టాలెంట్ కంటే బిహేవియర్ కూడా చాలా ముఖ్యం ఇండస్ట్రీలో. అది ఖచ్చితంగా సుదర్శన్లో ఉందని నేను ప్రత్యక్షంగా విన్నా మాట్లాడితే. థ్యాంక్ యూ బాయ్. ఏంటంటే నాకు దీని వాల్యూ తెలుసు, సినిమా అవకాశం వాల్యూ నాకు మరీ బాగా తెలుసు. ఎందుకంటే నన్ను ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అందరూ అడుగుతూనే ఉంటారు,
అన్న ఏదైనా ఒక అవకాశం ఇప్పించన్నా, ఇది నా దగ్గర కథ ఉంది వినిపించి, ఇవన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ అవకాశం రావడం అనేది చాలా గ్రేట్ కదా, అన్ని రకాలుగా. అవును. నాకు అవకాశం వచ్చింది, దాన్ని నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా చెప్పిన టైంకి షార్ప్గా, ఇప్పుడు 7:30 అంటే 7:30కి వాళ్ళ కంఫర్టబుల్ టైంలో నేను వెళ్ళి ఎందుకంటే నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను ఫ్రీగా వెళ్ళట్లేదు. కాబట్టి చెప్పిన టైంకి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేయడం అనేది 100% అయితే ఫాలో అవుతున్నా ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఒక కమెడియన్స్లో మీకంటూ ఒక ప్రత్యేక మీ డైలాగ్ డెలివరీ పర్టికులర్గా. సో మీ సుదర్శన్ అంటే నెల్లూరు యాసలో మీరు చెప్పే డైలాగ్ చాలామందికి అట్రాక్ట్ అవుతారు. చాలామంది డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటుంటారు. అంటే ఆ మోడ్యులేషన్ అలా కంటిన్యూ చేస్తున్నారు ప్రతి సినిమాలో. ఎక్కడైనా మీకు బ్రేక్ చేయాలనిపించింది ఎక్కడైనా అసలు? యాక్చువల్గా ఆ డోస్ తగ్గింది. ఎప్పుడైతే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెల్లూరు స్లాంగ్ ఉందో, నెల్లూరు స్లాంగ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు కడప అనుకోండి, ఇంకొంచెం ఏమి ఎట్టుండావు కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మీకు తెలుసు, తెలంగాణ వేరే రేంజ్లో ఉంటుంది, చిత్తూరు వేరే రేంజ్లో. నాదేమైపోయిందంటే హైదరాబాద్కి వచ్చి 12 సంవత్సరాలు అయిపోవడం వల్ల ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళతో తిరగడం వల్ల ఏమైపోయిందంటే ఆ స్లాంగ్ కాస్త నార్మల్ అవుతూ వస్తుంది. ఓకే, కొన్ని పదాలైనా మారుతున్నాయి. నాకు ఈస్ట్ వెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ వల్ల ఇప్పుడు ఎవరిని కల్పించినా కూడా అండి అని అలవాటు అయిపోయింది. అంటే బ్రో అంటున్నా, లేకపోతే అండి అంటున్నా, అలా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో ఉన్న స్లాంగ్ అది డిఫరెంట్ స్లాంగ్ అని తెలియదు నాకు. నా పక్కన ఉండే వాళ్ళందరూ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వాళ్ళే. రూమ్లో కూడా షార్ట్ ఫిల్మ్ తీసినా కింద కామెంట్స్ వస్తున్నాయి, రే వీడి స్లాంగ్ బాగుంది, డిఫరెంట్గా ఉందని. ఆ కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఓహో నేను చిన్నప్పటి నుంచి నెల్లూరులోనే ఉన్నా, తిరుపతి, నెల్లూరు, పొద్దుటూరు, వేరే ఊరు తెలియదు, ఎక్కడికి పోలేదు. ఇక్కడికి వచ్చినాక ఈ స్లాంగ్ ఇంపార్టెన్స్ ఉంది, డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, నాదొక స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్ నచ్చింది, ఓకే, అందుకని ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కడో కొంచెం తగ్గింది సాఫ్ట్గా, అది కూడా మంచిదే అని చాలామంది డైరెక్టర్లు చెప్పారు. ఒరే న్యూట్రల్గా ఉండడం కూడా హ్యాపీ, అన్ని సినిమాలకి కనెక్ట్ అయిపోతావు అని. ఇప్పటి వరకు అంటే కెరీర్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు, కానీ అంటే ప్రతి పాత్ర అంతో ఇంతో సిమిలర్గా ఉంటుంది నెక్స్ట్ పాత్ర. అంటే కమెడియన్స్కి దాదాపుగా ఉన్న ఇష్యూ అది. దాన్ని మీరు ఫేస్ చేశారా? మీకు అనిపిస్తుంటుందా అరే అన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి ఏదన్నా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కమెడియన్స్కి మాకు ఆల్మోస్ట్ బయట ఏదైతే రెగ్యులర్గా రియల్ లైఫ్లో జరుగుతున్నాయో అలాంటి కథలనే తీసుకొచ్చి సినిమాలో పెడుతుంటారు. అలాంటి వాడికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏజ్ గ్రూప్ ఒకటి. ఈ ఏజ్ గ్రూప్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ క్యారెక్టర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తక్కువ వస్తుంటాయి. వీటిలో సిమిలర్గా అయితే ఉంటాయి, దీంట్లోనే చిన్న డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఊర్లు మారచ్చు, క్యారెక్టర్లు మారచ్చు, ఒక దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీ, ఒక దాంట్లో కానిస్టేబుల్, అలా డిఫరెంట్గా. ఓకే, అంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏమైందంటే ఇంతకుముందు కమెడియన్స్ అంటే ఖచ్చితంగా క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ పాత్రలో క్యారెక్టరైజేషన్లోనే ఒక కామెడీ మిక్స్ చేస్తున్నారు డైరెక్టర్లు. అవును, దానివల్ల ప్రతి ఒక్కరూ కామెడీని పండిస్తున్నారు. అవును. సో ఇది ఎలా అనిపిస్తుంది? టఫ్గా అనిపిస్తుందా? అరే అమ్మ కాంపిటీషన్ పెరిగినట్టు అనిపించేది, లేకపోతే అంటే పంచెస్ మీకు ఉంటాయి, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటున్నాయి. అవును. సో ఈ ఈ ఈ వేరియేషన్ కానీ డిఫరెన్స్ కానీ మీకు అనిపించిందా? ఇంకోటి ఏంటంటే అందరూ ఫన్ చేయడం కూడా హ్యాపీ అయ్యేది. ఇంకోటి ఏంటంటే టైమింగ్ మ్యాచ్ అవుద్ది. మనకి ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు ఎక్కువ కామెడీ చేస్తున్నారు కదా. అవును, ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు హీరోలు కామెడీ చేస్తే మన ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, మందు తాగే సీన్లు పిచ్చెక్కిపోతారు జనాలు, అవన్నీ వేరు కదా. రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్లో మామూలుగా మీకు జై చిరంజీవి చూసి ఏం చేసినా ఆ రేంజ్లో ఉంటాయి కదా. హీరోలు కామెడీ చేసినా కూడా మహేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా అందరూ కామెడీ చేస్తే ఆ సింక్ అవుద్ది అంతే. ఈ కామెడియన్స్కి తగ్గిపోద్దా అనే ఫీల్ పక్కన పెడితే సినిమా అయితే చూడడానికి చాలా బాగుంది. థియేటర్ అంతా ఊగిపోతుంటుంది. థియేటర్ ఊగిపోతుంది, ఎందుకంటే మనకి నచ్చిన హీరో ఫైట్లు ఎలాగో చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, ఎన్ని చేస్తాడు. మనకు ఎక్కువ జనాలు ఓన్ చేసుకుంటారు కదా, నేనే హీరో అని ఓన్ చేసుకుంటారు కదా, కామెడీకి ఎక్కువ ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఉదయం లేసి ఫైట్లు చేయం, అవును, డ్యాన్సులు చేయం, రొమాన్స్లు చేసినా పబ్లిక్లో చేయరు. ఆ కామెడీయే కదా. మనకి నచ్చిన హీరో చేస్తే ఇంకా హ్యాపీగా ఆ డైలాగులు బయటికి వెళ్ళి యూజ్ చేస్తుంటారు. కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది.
ఇంక అందరూ చేస్తే ఇంకా సింక్లో ఉన్నట్టే. ఏంటంటే మామూలుగా మీ పెర్ఫార్మెన్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది, ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించదు. అవును. మీకు ఎక్కువ నాకు తెలిసి ఇలాంటి కాంప్లిమెంట్స్ అవును, అవును. అంటే మీ రిసీవింగ్ అంటే మీకు ఏం చెప్తుంటారు మామూలుగా? మీకు ఫస్ట్ క్రిటిక్ ఎవరు? అంటే పలానా సినిమాలో బాగా చేసావు, ఇలా చేస్తే బాగుండు అని ఇంట్లో ఇస్తుంటారు ఏమన్నా మీకు సజెషన్స్? 100% ఎక్కువ తిట్టేది డ్యాన్సులకి. ఓకే. యాక్టింగ్ ఎప్పుడేం తిట్టలేదు కానీ డ్యాన్స్ ఇది ఒరే ఊళ్ళు కదులుచురా డ్యాన్స్ చేయరా ఏందిరా వెనకలేసి ఇట్టి అంటుంటావు ఆ క్రికెట్లో వెనక ఇట్టి అన్నట్టు